పెద్దల కోసం ఈ పేదలకు సంబంధించినటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి కార్యం. ఒక్క రిలయన్స్ 5 లక్షల భూములు అడుగుతుందంట. రిలయన్స్ అనేది వాళ్ళు కోరుకున్న చోట 5 లక్షల ఎకరాల భూములు అడుగుతుంది. 5 లక్షల ఎకరాల భూములు నాలా చట్టం రద్దు నిర్ణయంతో రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తల కోసమే అని చెప్పి ఏదైతే ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరావు గారు అంటున్నారు. రిలయన్స్ సంస్థకు 5 లక్షల ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని సీఎం ఏకంగా కలెక్టర్ సమావేశంలోనే ఆదేశించారని, అలానే ప్రజా ప్రయోజనాలకు విఘాతం నాలా రద్దుపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ. నాలా చట్టాన్ని రద్దు చేయడం వల్ల చిన్న రైతుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ రాశారు. ఇక సాగు భూములకి రక్షణ ఉండకుండా పోతుంది. ఏదైతే 2006లో నాలా చట్టాన్ని తీసుకొని వచ్చారో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా నియంత్రించేందుకు ఈ చట్టాన్ని తీసుకొని వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలకో లేదంటే వాళ్ళ బినామీలకో అప్పనంగా కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేది ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఏదైతే విమర్శలు. ఎందుకు మరి ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకున్నా ఆయన స్వప్రయోజనాల కోసమే తీసుకుంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు ఏ మంచి నిర్ణయం కూడా తీసుకోరు అనేది వాస్తవం.